ఉదయ్ కిరణ్ గారికి మంచి హిట్ రావాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో బాగా ఆయన అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో మంచి సినిమా ఆయన పడాలంటే లవ్ ఫిల్మ్స్ అన్ని చేస్తారు. ఆయన మారాలనుకున్నాం. కరెక్ట్గా సినిమా మారింది, బాగుంది. గెటప్స్ అన్ని చూడగానే పాజిటివ్ అంతా కనబడింది. నాకైతే ట్రైలర్ చూడగానే అదిరిపోయింది సార్. బాలాజీ గారు క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. చాలా ఎక్స్ట్రాడినరీ మాస్ లుక్ అది ఉంది. అలాగే న్యూ డైరెక్టర్ గారిది వర్క్ చాలా బాగుంది. ఈ సినిమా ఉదయ్ కిరణ్ గారికి, డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి, అలాగే ప్రొడ్యూసర్స్కి మల్టీ డైమెన్షన్ బ్యానర్ పేరు అంటే నాకు కందిరేగ సినిమా రిలీజ్ సమర్పించిన బ్యానర్ అండి ఇది. అలాంటి బ్యానర్ అందరూ అన్ని పాజిటివ్గా ఉండడం వల్ల సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వాసు గారికి, మన హీరో ఉదయ్ కిరణ్కి, మన బాలాజీ గారికి, ప్రొడ్యూసర్స్కి అందరినీ ఆశీర్వదిస్తూ ఇంకా పెద్ద నిర్మాతలు అవ్వాలి, మంచి సినిమాలు తీయాలని ఆశీర్వదిస్తూ ఎదురుగా కూర్చున్న రాజశేఖర్ గారితో ఒక సినిమా తీయాలని ఎప్పటి నుంచో ఉంది, ఇంకా తీరలేదు. అతి త్వరలో తీరాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెద్దల భరద్వాజ గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్. లోకంలో చెప్తారు ఒకరిలాగా 7 మంది ఉంటారని. అది 7 అనేది చాలా తక్కువ. 70 700 ఈవెన్ 7 lakhs కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు నన్ను అడిగితే మన మిస్టర్ ఉదయ్ కిరణ్, నాకు ఎప్పుడు ఆమిర్ ఖాన్ చూసినా ఉదయ్ కిరణ్ చూసినా ఓ సిమిలారిటీ ఉంటుంది. సో ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు ఆల్రెడీ ఈజ్ వెరీ ఫేమస్. ఇంకా మన ఆమిర్ ఖాన్ అంత ఫేమస్ అవ్వాలన్నది నా కోరిక. తప్పకుండా ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఈయనకి పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటూ, అలాగే హీరోయిన్ గారు కూడా త్రిష గారు లాగా ఉన్నారు. ఆవిడ కూడా ఆవిడంత సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, మిస్టర్ బాలాజీ గారికి ఇది పెద్ద సినిమా అవ్వాలి అని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, కొత్త డైరెక్టర్ గారు, అదే ఆయన గురించి చెప్పారు, ఆర్పి పట్నాయక్ లాగా ఈయన కూడా కొత్తగా ఇప్పుడు వచ్చిన వారు అని. ఈయన కూడా విన్నాను, మ్యూజిక్ చాలా బాగుంది. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలని కోరుకుంటూ, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇంకా ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ దీంతో ఇంకా ఎదగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నువ్వు నేను హీరో, లేకపోతే చిత్రం హీరో, ఈ రోజుల్లో హీరోయిన్. సరే మా బాలాజీ, ఇట్లా ఇంకో బాలాజీ ఉన్నాడు, డాకు అని పెట్టుకోవాల్సిన డాకి అని పెట్టుకున్నాడు వాడు. మ్యూజిక్ డైరెక్టర్ వాడు మొదటిసారి సంగీతం చేశాడు. అతనికి విపరీతమైన ఇది, దాన్ని ఏమైనా ఆత్రం అనకూడదు, ఏదో చేయాలని తపన చాలా ఉంది. అలాగే తపన ఉన్న రేష్మ, ఉదయ్ కిరణ్, వీళ్ళందరూ, అఫ్కోర్స్ బాలాజీ, వీళ్ళంతా చాలా విపరీతంగా చేయాలని కోరుకునేవాళ్ళు. ఆ తపనంతా డెఫినెట్గా మనం ట్రైలర్స్ చూసాం, సాంగ్స్ చూసాం, బాగున్నట్టు అట్లీస్ట్ ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఇలాగే ఉంటుందని, బాగా ఆడాలని, ఆడుతుందని. ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. ఈ సినిమా ఉదయ్ కిరణ్కి ఒక మేజర్ పెద్ద సక్సెస్ అవుతుందని మాత్రం చాలా ధైర్యంగా ఉంది. చిత్రంతో ఆయన ఒక లవర్ బాయ్గా ఎంటర్ అయితే, ఈ సినిమాలో ఒక యాక్షన్ అండ్ యంగ్ హీరోగా డెఫినెట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ మైమరిపిస్తారని నేను కోరుకుంటున్నాం. అలాగే రేష్మ గారి సినిమా పెర్ఫార్మెన్స్ చూస్తే ఈమె చేసింది 2-3 సినిమాలు అయినా ఏదో 100 సినిమాలు చూసినంత ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా మేము ప్రొడ్యూసర్స్ అవడం కంటే ముందు అసలు యాక్చువల్గా వాసు గారుని చెప్పినట్టుగా రాజశేఖర్ గారు, తర్వాత భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మమ్మల్ని ముందుకు నడిపించింది యాక్చువల్గా వాసు గారు. ఆయనకి మేము చాలా రుణపడి ఉంటాం. ఈ మూవీలో నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు వాసు గారు అండ్ సాయి బాలాజీ సార్. అండ్ నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఉదయ్ కిరణ్ గారు అండ్ రేష్మ, హరీష్ కళ్యాణ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. జై శ్రీరామ్. ఈ సినిమాలో నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసు సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, మల్టీ డైమెన్షన్స్ వాసు సార్కి. అండ్ తర్వాత డైరెక్టర్ సార్,
ఈ రోజుల్లో లవ్ సైకిల్ కంటే అందులో చేసిన వాటితో పోల్చుకుంటే ఇది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ జానర్లో నన్ను చూపించిపోతున్నారు. అండ్ సినిమా అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చూస్తున్నాం కదా పోస్టర్స్ అవన్నీ కూడా. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ గారు, నేను షూటింగ్ ఆయన ఫస్ట్ కలిసినప్పుడు అప్పటి నుంచి షూటింగ్ అయినప్పటి వరకు నేను వర్క్ చేసేది ఉదయ్ కిరణ్తోనేనా అని అనిపించేది అనమాట. బికాజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెటప్లో కనిపిస్తారు. అండ్ మేకప్, లెన్స్ పెట్టుకొని ఆ పోలీస్ గెటప్ చాలా స్ట్రిక్ట్గా ఉండడం. బికాజ్ నేను ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిని కాబట్టి ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అన్నీ తెలుసు వరుసగా. చాలా చాలా హ్యాపీగా ఉంది. జై శ్రీరామ్ సినిమా ప్రతి ఒక్కరికి ఒక మలుపు అంటూ వస్తుందండి. నాకు ఈ మలుపు, ఈ సినిమా ద్వారా ఆ మలుపు వస్తుందని నేను నమ్ముతూ అడుగుపెట్టిన సినిమా ఇది. మొదటి నుంచి ఆ నమ్మకంతోనే నేను అడుగుపెట్టిన సినిమా. ఆ నమ్మకం కలిగించింది మా డైరెక్టర్ గారు సాయి బాలాజీ గారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆయన ఒక విజనరీ అన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది. ఎందుకంటే నాలో నుంచి ఒక కొత్త నన్ను బయటికి తీసుకొచ్చారు ఈ సినిమా ద్వారా. సో థ్యాంక్ యూ సార్ బాలాజీ గారు, థ్యాంక్ యూ. సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్, థ్యాంక్ యూ. సో ఈ రూపం మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ సినిమాని మీరు మార్కులేసి మెచ్చి నచ్చి మళ్ళీ చూస్తారని ఆశిస్తూ మీరు కూడా సినిమాని చూసి థ్యాంక్ యూ వెరీ మచ్.